ఏవి రెడ్డి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. జీడిఎస్ సోదర సోదరీమణులకు నమస్కారం. ఈ వీడియో ద్వారా మనం జీడిఎస్లకు ఈ పోస్టుల భర్తీలో దివ్యాంగులకు రిజర్వేషన్ గురించి పోస్టల్ డైరెక్టరేట్ సరికొత్త మార్గదర్శకాలతో 6/1/26న తాజా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో పేర్కొన్న ముఖ్య అంశాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఉత్తర్వుల ఉద్దేశం ఏమిటి? గ్రామీణ డాక్ సేవక్ పోస్ట్ల నియామకంలో దివ్యాంగులకు పీడబ్ల్యూబీడి పర్సన్స్ విత్ బెంచ్మార్క్ డిజబిలిటీస్ ఎలాంటి కేటగిరీలు అనుమతించాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడమే ఈ ఉత్తర్వుల ఉద్దేశం. ఏ పోస్టులకు ఏ నిబంధనలు వర్తిస్తాయి అన్న విషయాన్ని స్పష్టంగా తెలపడం జరిగింది. ఈ నిబంధనలు ఏ పోస్టులకు వర్తిస్తాయి వాటిని మనము తెలుసుకుందాం. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవకులకు నిబంధనలు వర్తిస్తాయి. అనుమతించిన దివ్యాంగుల కేటగిరీలు. ఈ పోస్టులకు కింది రకాల దివ్యాంగులు అర్హులు: తక్కువ చూపు ఉన్నవారు, లో విజన్, చెవిటి సమస్య ఉన్నవారు, డెఫ్, శారీరక వైకల్యం ఉన్నవారు, ఉదాహరణకు ఒక చేయి మాత్రమే పనిచేయడం, ఒక కాలు మాత్రమే పనిచేయడం, పోలియో బాధితులు, స్పైనల్ డిఫార్మిటీ, స్పైనల్ ఇంజరీ ఉన్నవారు, లెర్నింగ్ డిజబిలిటీ, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉన్నవారు, ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నవారు కానీ చెవిటితనం మరియు అంధత్వం కలిపి ఉండకూడదు. ముఖ్యమైన గమనికలు: 2 కాళ్ళు పనిచేయని వారు, బోత్ లెగ్స్ డిజబిలిటీస్, వారికి డెలివరీ లేని పోస్ట్ మాత్రమే ఇస్తారు. అంటే స్టేషనరీ పనులు మాత్రమే. డెలివరీ పనులు అవసరమైతే వారిని ఇతర సరైన పోస్టులకు మార్చాలి. నాడీ సంబంధిత సమస్యలు ఉన్నవారు వారి వైకల్యం ప్రకారం వేరే కేటగిరీల్లో పరిగణిస్తారు. ఈ ఉత్తర్వులు అధికారిక ఆమోదముతో అమల్లోకి వచ్చాయి. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవి రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.